ఒకవేళ మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మనం ఏ రోజు చేసుకోవాలనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. సో ఇలాంటి వాళ్ళలో ఏంటి అని అంటే బీటా హెచ్సిజీ అంటే మీ బ్లడ్లో ఉన్న హార్మోన్ అది కొంచెం మోర్ రిలయబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ 2 టెస్ట్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అండ్ బీటా హెచ్సిజీ అనేవి మనం చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇవి కన్ఫర్మేటివ్గా మనం ప్రెగ్నెంట్ ఉన్నామా లేదా అని తెలియాలి అని అంటే అల్ట్రాసౌండ్లో బేబీని డైరెక్ట్గా విజువలైజ్ చేస్తేనే వీ కన్ఫర్మ్ ఇట్ యాజ్ అ ప్రెగ్నెన్సీ. అండ్ స్కాన్లో ఏం తెలుస్తుంది అని అంటే మీరు ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే అది అసలు యూట్రస్ అంటే లైక్ గర్భసంచిలోనే వచ్చిందా లేకపోతే ఈ ట్యూబ్స్లో ఏమన్నా ప్రెగ్నెన్సీ వెళ్ళిందా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు పీరియడ్ మిస్ అయ్యారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని అంటే కనుక కొంతమంది ఎలా ఉంటుందంటే 2 monthsకి 3 monthsకి అప్పుడు వెళ్ళి చూపించుకుందాము అని ఆగుతుంటారు. బట్ అలా కాకుండా మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని వెళ్ళంగానే మీరు డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. దాంతోపాటు మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేం చేయకూడదు అనేవి మీకు అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. Medistar Hospitals now brings quality care closer to you. Visit us at Amirpet, Tandur, Uppal, Patancheru and Kotipalli. Wherever you are, we are always here for your health.